ఈటీవీ ప్రజాపక్షం ఛానల్కు స్వాగతం. ఈరోజు నా ఛానల్ ద్వారా మీకు ఇటీవల గ్రామ పంచాయతీలో జరిగిన సర్పంచ్ ఎన్నికల గురించి నేను కొన్ని వివరాలు మీకు వివరిస్తున్నాను. ముఖ్యంగా మన పటాన్చెరు నియోజకవర్గ ప్రాంతంలో ఉన్న 11 గ్రామ పంచాయతీ సర్పంచ్ల ఎన్నికలు ఇటీవల ముగిశాయి. ఆ ఎన్నికలు మొదటి విడతలోనే ముగిశాయి. కాబట్టి ఆ మొదటి విడతలో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఏ పార్టీ ఏ రకంగా ఆ ఎన్నికల్లో గెలిచింది ఓడిందనే విషయాల్ని నేను మీకు ఈ వీడియో ద్వారా కూలంకషంగా నేను వివరించాను. మీరు నా వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా మీ శ్రేయోభిలాషులకు మిత్రులకు షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కాలని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు సర్పంచ్ పదవులను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. పటాన్చెరు నియోజకవర్గ పరిధిని పరిశీలిస్తే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సర్పంచ్ స్థానాలను గెలిచారు. గతంలో 50కి పైగా మేజర్ గ్రామ పంచాయతీలతో గ్రామీణ వాతావరణంగా ఉన్న ఈ నియోజకవర్గం ప్రస్తుతం కేవలం 11 గ్రామ పంచాయతీలతో బహుశా రాష్ట్రంలోనే అతి తక్కువ గ్రామ పంచాయతీలుగా ఉన్న నియోజకవర్గంగా మారింది. చాలా గ్రామాలను మున్సిపాలిటీలుగా మార్చడము లేదా గ్రేటర్ హైదరాబాద్లో కలపడము చేయడం వల్ల గ్రామీణ ప్రాంతం కుంచుకుపోయింది. ఇక ఈ ఎన్నికల విషయానికి వస్తే ఉన్న 11 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ 7ని, బీఆర్ఎస్ 4 సర్పంచ్ పదవులను కైవసం చేసుకుంది. బీజేపీ అసలు ఖాతానే తెరవలేదు. పటాన్చెరు మండలంలో ఉన్న 3 పంచాయతీలు బానూరు, నందిగామ, క్యాసారంలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థులు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇక గుమ్మడిదల మండలంలో మాత్రం ఉన్న 8 కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 4 చెరిసగం సర్పంచ్ పదవులను గెలుచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కానుకుంట, నల్లవల్లి, రామరెడ్డిబాయి, మంబాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్లను కైవసం చేసుకున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ అనంతారం, నాగిరెడ్డిగూడెం, వీరారెడ్డిపల్లి, కొత్తపల్లి సర్పంచ్లను గెలుచుకున్నారు. ఈ రకంగా మొత్తం 11 గ్రామ పంచాయతీల్లో కలిపి 4 బీఆర్ఎస్, 4 కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇకపోతే ఈ మొత్తం పటాన్చెరు నియోజక పరిధిలోని 11 గ్రామ పంచాయతీలో మనం ఒకసారి ఓట్లను పరిశీలిస్తే మొత్తం 22,034 ఓట్లు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా 7,084 ఓట్లతో బానూరు, అత్యల్పంగా 401 ఓట్లతో నాగిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అత్యధిక ఓట్లు ఉన్న బానూరు, నందిగామ, క్యాసారం, కానుకుంట, నల్లవల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ, అత్యల్ప ఓట్లు ఉన్న నాగిరెడ్డిగూడెం, వీరారెడ్డిపల్లి, అనంతారం, కొత్తపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీలు విజయం సాధించి సర్పంచ్లను కైవసం చేసుకున్నాయి. అత్యల్ప ఓట్లున్న మరో 2 గ్రామ పంచాయతీలు రామరెడ్డిబాయి, మంబాపూర్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకే వెళ్ళాయి. ఈ విధంగా మేజర్ గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్, మైనర్ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్లు గెలిచాయి. అయితే బీజేపీ మాత్రం ఎక్కడా తమ ప్రభావాన్ని చూపలేకపోయింది. ఈ విధంగా పటాన్చెరు నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ సర్పంచులను ఆయా పార్టీలు తమ బలాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నించాయి. ఇంకో విషయం మనం గమనిస్తే పటాన్చెరు మండలంలోని 3 గ్రామ పంచాయతీల్లో కలిపి మొత్తం 12,999 ఉన్నాయి. ఆ 3 గ్రామ పంచాయతీలు ఏమంటే బానూరు, నందిగామ, క్యాసారం. ఇక గుమ్మడిదల మండలంలోని 8 గ్రామ పంచాయతీల్లో కలిపి 9,036 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఈ రకంగా పటాన్చెరు మండలంలోనే ఎక్కువ ఓట్లు, గుమ్మడిదల మండలంలో తక్కువ ఓట్లు ఉన్నాయి. అక్కడ చిన్న చిన్న గ్రామ పంచాయతీలు 400 ఓట్లు, 500 ఓట్లు, 600 ఓట్లు, 1000 ఓట్లతో కూడినటువంటి గ్రామ పంచాయతీలు ఏర్పడడం వల్ల అక్కడ 8 ఏర్పడ్డాయి. ఈ రకంగా ఓట్ల పరిస్థితి ఉంది. అయితే ఈ ఓట్ల పరిస్థితిని బట్టే నాయకులు అంచనాలు వేసుకొని ఈ రకంగా కసరత్తు చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారంతో పాటు అన్ని విషయాల్లో నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్, ఆయన సతీమణి కాట సుధారాణిలతో పాటు వారి అనుచరులు ప్రచారం చేసి కృషి చేసి గెలిపించుకోగలిగారు. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయంలో ఆయా మండలాల నాయకులకే నియోజకవర్గ కన్వీనర్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి ప్రచార బాధ్యతలను కానీ అభ్యర్థుల బాధ్యతలను అప్పగించి ఆయన ప్రచారం నిర్వహించారు. ఇక బీజేపీ విషయానికి వస్తే ఎమ్మెల్సీగా ఇటీవల ఎన్నికైనటువంటి చిన్నమై లంజిరెడ్డి
అదేవిధంగా ఆయన సతీమణి జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న గోదావరిలు పార్టీ నాయకులతో కలిసి ప్రచారం చేశారు. కానీ బీజేపీకి ఎలాంటి ఫలితం దక్కలేదు. దాంతో ఈ పంచాయతీ ఎన్నికలను అన్ని పార్టీల నాయకులు రాబోయే ఎన్నికలకు ట్రయల్ రన్గా భావించి ఆ రకంగా కసరత్తు చేశారు. దీన్ని బట్టి రాబోయే మున్సిపల్ మరియు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్ ఎన్నికల్లో ఈ నియోజకవర్గ స్థాయి నాయకులు ప్రణాళికలు ఏ విధంగా రచిస్తారో వేచి చూడాల్సిందే. ఏది ఏమైనప్పటికీ రాబోయే కాలంలో మాత్రం ఈ మున్సిపాలిటీ కానీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలోని అన్ని పార్టీల నాయకులకు ఇక ముందుంది అగ్ని పరీక్షే.